ఈ జూన్ 12 మెగా ఫ్యామిలీకి పండగ రోజు అని చెప్పొచ్చు. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. అన్న, వదిన, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఎదుట పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు కోసం అటు పవన్ కళ్యాణ్ గారు, మెగా ఫ్యామిలీ, ఆయన అభిమానులు కూడా కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. పిఠాపురం నుండి గెలిచారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కోసం ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్లి ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే ప్రచారం ఆఖరి రోజు రామ్ చరణ్, సురేఖ గారు పిఠాపురం వెళ్ళగా అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పా రవిరెడ్డి కోసం నంద్యాల వెళ్ళడం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. ఎవరి మీదైతే పోరాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరికే బన్నీ వెళ్ళడం ఏంటి అంటూ పలువురు ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. ఆ సంఘటన తర్వాత నాగబాబు గారు చేసిన ట్వీట్ నెట్టింట్లో హల్చల్ చేసింది. మళ్ళీ ఆయనే స్వయంగా ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు. అయితే ఈ రోజు ప్రమాణ స్వీకారం అయిపోయాక అల్లు అర్జున్ ని, ఆయన భార్యని ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో అన్ఫాలో చేయడం అనేది పెద్ద చర్చ జరుగుతోంది. ఆ హీరో ఎవరో కాదు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. మెగా కజిన్స్ అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారు. అలాంటిది సాయి ధరమ్ తేజ్ ఇలా ఎందుకు చేశారనేది ఎవరికీ తెలియని విషయం. అన్ఫాలో చేయడం మామయ్య కోసమేనా, వేరే ఏదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.